హే గైస్ ఎలా ఉన్నారు? దేశం మొత్తాన్ని వణికించిన ఆర్జీ కార్ జూనియర్ డాక్టర్ రేప్ అండ్ మర్డర్ కేసు జరిగి ఇప్పటికీ నెల రోజులు దాటింది. కానీ ఇప్పటికీ కూడా కేసు ఒక కొలిక్కి రాలేదు. ఆఫ్ కోర్స్ కేసులో కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. కానీ మెయిన్ అక్యూజ్డ్ సంజయ్ రాయ్ వెనక ఎవరు ఉన్నారు అనేది మాత్రం ఇంకా బయటికి రాలేదు. ఇన్ఫ్యాక్ట్ వచ్చేలా కూడా కనిపించట్లేదు. ఎందుకంటే సిబిఐ ముందు నుంచి చెప్తూనే ఉంది ఎవిడెన్స్ ట్యాంపరింగ్ జరిగింది అని. Where is that filled out challan? We have flagged the document. We want to see that document. Do you have the document here? Was the postmortem carried out without a formal dispatch of a request to the postmortem doctors to carry out the postmortem? There, Mr. Sibbal. It's not, Malad. I've rejected. సో ఆ ట్యాంపర్డ్ ఎవిడెన్స్ వల్ల కేసు అనేది ముందుకు కదలట్లేదు. యాక్చువల్గా చాలా డేస్ నుంచి కొన్ని వేల మంది కోల్కతా కేసు అప్డేట్స్ చెప్పు బ్రో అని అడుగుతూనే ఉన్నారు. రేపు కేసు హియరింగ్ ఉంది కదా, ఈ కేసుకి ఎండ్ కార్డు పడుతుందేమో, వీడియో చేద్దాం అనుకుంటే దేశంలో చాలా రేపులు జరుగుతున్నాయి. కానీ నేను అనుకుంటున్న రేపు మాత్రం రావట్లేదు. సో ఈరోజు వీడియో చేద్దామని డిసైడ్ అయ్యాను. సో ఈరోజు వీడియోలో ఆర్జీ కార్ రేప్ అండ్ మర్డర్ కేసులో వచ్చిన అప్డేట్స్ ఏంటి, రీసెంట్ హియరింగ్లో సుప్రీంకోర్టు ఈ కేసు విషయంలో ఎలా రియాక్ట్ అయింది, అన్నిటికంటే ముఖ్యంగా ఈ కేసు ఒక కొలిక్కి రాకపోవడం వల్ల సామాన్య ప్రజలు ఎలా నష్టపోయారు అనేది తెలుసుకుందాం. మొదటి నుంచి ఈ కేసుని పక్కదారి పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు అనుమానాలు ఉన్నాయి. అండ్ ఈ కేసుని అబ్జర్వ్ చేస్తే అదే జరుగుతుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ మెయిన్ కేసు వచ్చేసి జూనియర్ డాక్టర్ రేప్ ఇంకా మర్డర్. అండ్ అది సంజయ్ రాయ్ ఒక్కడే చేశాడా లేదా ఇంకా ఎవరైనా చేశారా అనేది. కానీ ఇక్కడ ఫోకస్ అంతా ఆర్జీ కార్ మాజీ ప్రిన్సిపల్ వైపు వెళ్తుంది. అది కూడా ఈ కేసు విషయంలో కాదు, ఆయన ఇంతకు ముందు చేసిన కరప్షన్ పనుల వైపు ఈ కేసు అనేది వెళ్తుందన్నమాట. ఈ కేసులో ఇప్పటి వరకు పేపర్ మీద రిజిస్టర్ అయిన మెయిన్ అక్యూజ్డ్ సంజయ్ రాయ్, కానీ ఎక్కువ లైమ్ లైట్లో ఉంది మాత్రం ఎక్స్ ప్రిన్సిపల్ సందీప్ ఘోషే. రేప్ అండ్ మర్డర్ కేసుని తప్పుదోవ పట్టిస్తున్నారో లేదో క్లారిటీ లేదు. కానీ సందీప్ ఘోష్ చేసిన క్రిమినల్ పనులు మాత్రం ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఆర్జీ కార్ హాస్పిటల్కి ఫార్మర్ డిప్యూటీ సూపరింటెండెంట్ అయిన డాక్టర్ అఖ్తర్ అలీ 2023లోనే సందీప్ ఘోష్ అడ్మినిస్ట్రేషన్ మీద కొన్ని కంప్లైంట్స్ని ఫైల్ చేశారు. కానీ కోల్కతా పోలీసులు ఈ కంప్లైంట్స్ని పెద్దగా పట్టించుకోలేదు. ఆగస్టు 13, 2024 రేప్ అండ్ మర్డర్ కేసులో ఘోష్ని ఇన్వెస్టిగేషన్ చేసింది సిబిఐ. ఆగస్టు 23 కలకత్తా హైకోర్టు అఖ్తర్ అలీ ఇచ్చిన ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్ కేసుని కూడా సిబిఐకి అప్పగించింది. ఆగస్టు 24 అఖ్తర్ అలీ ఇచ్చిన కంప్లైంట్స్ని బేస్ చేసుకుని సిబిఐ ఘోష్ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేసింది. డాక్టర్ అలీ ఇచ్చిన కంప్లైంట్స్ ప్రకారం ఘోష్ అండర్లో ఇల్లీగల్ బాడీ ట్రాఫికింగ్, ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ జరిగినట్లు తెలియడంతో సిబిఐ 120B క్రిమినల్ కాన్స్పిరసీ, 420 ఫ్రాడ్, సెక్షన్ 7 ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద కేసులు పెట్టి ఎఫ్ఐఆర్ని రిజిస్టర్ చేసింది. ఆ తర్వాత సిబిఐ ఘోష్ మీద 2 పాలిగ్రాఫ్ టెస్టులు చేసిందనమాట. ఈ పాలిగ్రాఫ్ టెస్టులలో కేసుకి ఉపయోగపడేలా ఘోష్ పెద్దగా ఏమీ రివీల్ చేయలేదు. జూనియర్ డాక్టర్ మర్డర్ గురించి తనకి ఇన్ఫార్మ్ చేసే టైంకి పోలీసులు కేసు రిజిస్టర్ చేశారని, తనకి న్యూస్ తెలిసిన 1 అవర్కి అంటే అరౌండ్ 11 AM సీన్ దగ్గరికి ఎంటర్ అయినట్టు ఘోష్ వెల్లడించాడు. కానీ ఘోష్ రావడానికి ముందే అతనికి తెలిసిన వాళ్ళు కొంతమంది క్రైమ్ సీన్ దగ్గరలో ఉన్నారు. వీళ్ళకి ఆర్జీ కార్తో ఎటువంటి సంబంధం లేదు. సో వీళ్ళు అక్కడికి ఎందుకు వచ్చారు, క్రైమ్ సీన్ దగ్గర వాళ్ళు ఎందుకు ఉన్నారు అనేది తెలుసుకోవడం కోసం సిబిఐ ప్రయత్నం చేస్తుంది. ఘోష్ని దాదాపు 100 గంటల పాటు ఇన్వెస్టిగేషన్ చేసి అతని మీద 2 పాలిగ్రాఫ్ టెస్టులు చేసిన తర్వాత ఫైనల్గా సెప్టెంబర్ 2న సందీప్ ఘోష్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసింది జూనియర్ డాక్టర్ రేప్ కేసులో అనుకుంటారేమో, కాదు. ఎందాక చెప్పా కదా ఘోష్ మీద కొన్ని కేసులు బుక్ చేశారని, ఆ కేసుల విషయంలో ఘోష్ని అరెస్ట్ చేశారు. ఘోష్ తాను ప్రిన్సిపల్గా ఉన్నప్పుడు తనకి ఫేవర్గా ఉన్న వాళ్ళకి కేఫ్ కాంట్రాక్ట్లు ఇచ్చాడంట. ఈ కేసు విషయంలో ఘోష్తో పాటు ఘోష్ పర్సనల్ సెక్యూరిటీ అయిన అఫ్సర్ అలీ, కేఫ్ కాంట్రాక్ట్స్ అందుకున్న బిప్లబ్ సిన్హా, సుమన్ హజ్రాని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టు ఘోష్కి సెప్టెంబర్ 23 వరకు జ్యుడిషియల్ కస్టడీని విధించింది. ఘోష్ అరెస్ట్ అయిన తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ సందీప్ ఘోష్ ఆస్తుల మీద స్పెషల్గా ఇన్వెస్టిగేషన్ లాంచ్ చేసింది. ఏంట్రా నువ్వు కోల్కతా రేప్ అండ్ మర్డర్ కేసు అని వీడియో మొదలుపెట్టి ఇవన్నీ చెప్తున్నావు అనుకుంటున్నారా? ఇందాకే చెప్పే కదా, ఈ కేసులో అక్యూజ్డ్ కంటే సందీప్ ఘోష్ ఎక్కువ లైమ్ లైట్లోకి వచ్చాడు. సిబిఐ సందీప్ ఘోష్ ఫైనాన్షియల్ మీద అదే పనిగా కాన్సన్ట్రేట్ చేస్తున్నప్పుడు జనాలు రేప్ అండ్ మర్డర్ కేసు గురించి ఇంకా మర్చిపోతారేమో అనుకుంటున్న టైంలో ఒక లెటర్ బయటకు వచ్చింది. ఈ లెటర్ సందీప్ ఘోష్ ఇష్యూ చేసిన లెటర్. జూనియర్ డాక్టర్ మర్డర్ జరిగిన నెక్స్ట్ రోజు అంటే ఆగస్టు 10 రోజున క్రైమ్ జరిగిన
సెమినార్ హాల్ పక్కన ఉన్న టాయిలెట్స్ని రిపేర్ చేయాలంటూ పీడబ్ల్యూడి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు సందీప్ ఘోష్. ఈ రెనోవేషన్స్కి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ ఆగస్టు 9కి ముందు చేసినట్లు వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ క్లెయిమ్ చేసింది. కానీ ఆ క్లెయిమ్స్ తప్పని ఈ లెటర్తో క్లియర్గా అర్థమవుతుంది. అంత దారుణమైన క్రైమ్ జరిగితే నెక్స్ట్ రోజే రెనోవేషన్ చేయమని ఇన్స్ట్రక్షన్ లెటర్స్ ఇస్తూ లెటర్ పంపడం చూస్తే క్లియర్గా ఎవిడెన్స్ ట్యాంపరింగ్ చేయడానికి ప్రయత్నాలు జరిగాయి అనే అనుమానాలు వస్తున్నాయి. గైస్, వీడియో కంటిన్యూ చేసే ముందు మీరు కూడా నా అలాగా బుక్ లవర్ అయితే మీకోసం ఒక ఎక్సైటింగ్ యాప్ని తీసుకొని వచ్చాను. అదే కుక్ ఎఫ్ఎం, ది అల్టిమేట్ డెస్టినేషన్ ఫర్ ఫిక్షన్, ఆడియో బుక్స్ అండ్ మచ్ మోర్. కుక్ ఎఫ్ఎంలో మైండ్ బ్లోయింగ్ స్టోరీస్ చాలా ఉంటాయి. రీసెంట్గా నాకు బాగా నచ్చిన ఆడియో బుక్ అయితే శ్రావణ సంధ్య. దీంట్లో ఇద్దరు క్రూర మృగాల లాంటి మగాళ్ళ మధ్యలో నలిగిపోతూ ప్రాణ స్నేహితురాలి చేతిలో మోసపోయిన మిథున కథ ఇది. ట్విస్ట్లు అయితే సూపర్గా ఉంటాయి. దాంతోపాటు సీక్రెట్ బిలియనీర్, నిన్నే ప్రేమిస్తా లాంటి ఆడియో బుక్స్ కూడా ట్రై చేయండి. ప్రజెంట్ కుక్ ఎఫ్ఎంలో 7 days ఫ్రీ ట్రయల్ నడుస్తుంది. ఈ 7 days మీరు 1000+ ఆడియో బుక్స్ని ఫ్రీగా వినొచ్చు. కుక్ ఎఫ్ఎంలో బెస్ట్ పార్ట్ ఏంటంటే చాలా వెరైటీ ఆఫ్ జానర్స్ ఉంటాయి. ఫ్యాంటసీ, అడ్వెంచర్, సస్పెన్స్, థ్రిల్లర్, రొమాన్స్, ఇలా చాలా ఉంటాయి. ఎక్స్పీరియన్స్ ది మ్యాజిక్ ఆఫ్ స్టోరీ టైమ్ విత్ కుక్ ఎఫ్ఎం. డిస్క్రిప్షన్లో కింద పిన్ చేసిన కామెంట్స్లో ఉన్న లింక్ మీద క్లిక్ చేసి వెంటనే కుక్ ఎఫ్ఎం యాప్ని డౌన్లోడ్ చేసుకొని చాలా రకాల ఫిక్షన్ ఆడియో బుక్స్ని ఎంజాయ్ చేయండి. మీరు ఏదైనా బుక్ని సజెస్ట్ చేయాలనుకున్నా లేదా ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకున్నా కింద డిస్క్రిప్షన్లో ఒక ఫీడ్బ్యాక్ ఫామ్ ఇచ్చాను, దాన్ని ఫిల్ చేసేయండి. నౌ గెట్ బ్యాక్ టు ది వీడియో. కానీ సిబిఐ మాత్రం ఈ పాయింట్ని పెద్దగా పట్టించుకున్నట్లు అనిపించలేదు. ఈ లెటర్ బయటకు వచ్చిన తర్వాత సందీప్ ఘోష్కి రేప్ అండ్ మర్డర్ కేసులో ఖచ్చితంగా హ్యాండ్ ఉండి ఉంటుంది అనే అనుమానాలు వచ్చాయి. సిబిఐ ఈ లెటర్ని బేస్ చేసుకుని ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టింది. ఈ కేసులో సందీప్ ఘోష్ మీద ఇన్వెస్టిగేషన్ చేస్తూనే అటు మెయిన్ కల్ప్రిట్ అండ్ అక్యూజ్డ్ అయిన సంజయ్ రాయ్ని కూడా సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేసింది. మొదట్లో సంజయ్ రాయ్ రేప్ అండ్ మర్డర్ చేసింది తానే అని ఒప్పుకున్నాడు. కానీ పోలీసుల కస్టడీలోకి వెళ్ళిన తర్వాత ఈ క్రైమ్తో తనకి ఎటువంటి సంబంధం లేదు అని అనడం మొదలుపెట్టాడు. దాంతో సిబిఐ సంజయ్ రాయ్ మీద పాలిగ్రాఫ్ టెస్ట్ చేయాలి అని డిసైడ్ అయింది. సంజయ్ రాయ్ కూడా దీనికి ఒప్పుకోవడంతో కోర్టు పాలిగ్రాఫ్ టెస్ట్కి పర్మిషన్ ఇచ్చిందనమాట. ఈ పాలిగ్రాఫ్ టెస్ట్లో సంజయ్ షాకింగ్ విషయాలని చెప్పాడు. తను ఆ మర్డర్స్ చేయలేదని, తాను అక్కడికి వెళ్లేసరికి జూనియర్ డాక్టర్ డెడ్ బాడీ ఉందని, ఆ డెడ్ బాడీని చూసి తాను అక్కడి నుంచి పారిపోయానని చెప్పాడు. అయితే సంజయ్ రాయ్ మీద చేసిన ఈ లై డిటెక్టర్ టెస్ట్లో చాలా వరకు ఫాల్స్ అండ్ అన్కన్విన్సింగ్ ఆన్సర్ ఇచ్చినట్లు, ప్లస్ టెస్ట్ సమయంలో సంజయ్ రాయ్ బాగా ఆందోళనగా ఉన్నట్టు సిబిఐ అఫీషియల్స్ బయటపెట్టారు. సంజయ్ రాయ్ మీద చేసిన ఈ పాలిగ్రాఫ్ టెస్ట్లో సరైన రిజల్ట్స్ రాకపోవడంతో సంజయ్ రాయ్ మీద నార్కో టెస్ట్ చేయాలని సిబిఐ అనుకుంది. కానీ దానికి సంజయ్ రాయ్ ఒప్పుకోలేదు. దాంతో నార్కో టెస్ట్ చేయడానికి కోర్టు సిబిఐకి పర్మిషన్ ఇవ్వలేదు. ప్రజెంట్ సంజయ్ రాయ్ సిబిఐ కస్టడీలో ఉన్నాడు. సెప్టెంబర్ 9న ఈ కేసు సుప్రీంకోర్టులో హియరింగ్కి వెళ్ళింది. జూనియర్ డాక్టర్ డెత్ని అన్యాచురల్ డెత్ అని డిక్లేర్ చేయటం, కోల్కతా పోలీసులు చేసిన డిలే విషయంలో సుప్రీంకోర్టు బాగా సీరియస్ అయింది. Where is that filled out challan? We have flagged the document. We want to see that document. You have the document here. అడ్వకేట్ ఫిరోజ్ ఎడుల్జీ పోలీసులు చేసిన ఇన్వెస్టిగేషన్లో చాలా లూప్ హోల్స్ ఉన్నాయని చెప్పి కొన్నిటిని పాయింట్అవుట్ చేశారు. అవేంటి ఇప్పుడు చెప్తాను చూడండి. పోస్ట్ మార్టంని సాయంత్రం 6కి చేశారు. ఇది రూల్స్కి వ్యతిరేకం. కొత్త క్రిమినల్ కోడ్ ప్రకారం ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిన తర్వాతనే ఫోరెన్సిక్ టీం క్రైమ్ సీన్లోకి ఎంటర్ అవ్వాలి. కానీ ఈ కేసులో ఎఫ్ఐఆర్ని 11 గంటల 30 నిమిషాలకి రాత్రి ఫైల్ చేశారు. సో యాజ్ పర్ క్రిమినల్ కోడ్ ఆ రోజు కోల్కతా పోలీసులు చేసిన ఇన్వెస్టిగేషన్ అంతా సివియర్గా కాంప్రమైజ్ అయిపోయింది. కాంప్రమైజ్ అవ్వడం అంటే ఎవిడెన్స్ మొత్తం తారుమారైపోయిందని అర్థం. ఇంకపోతే విక్టిమ్ బాడీ నుంచి తీసుకున్న వజైనల్ స్వాబ్ని 4 degrees Celsius దగ్గర స్టిర్ చేయలేదు. ప్లస్ విక్టిమ్ బాడీని పోస్ట్ మార్టంకి పంపినప్పుడు విక్టిమ్ బట్టలని పంపలేదు. ఫిరోజ్ చెప్పిన ఈ పాయింట్స్ అన్నిటిని కోర్టు నోట్ చేసుకుంది. వెస్ట్ బెంగాల్ స్టేట్ తరపున లాయర్ అయిన అడ్వకేట్ కపిల్ సిబాల్ గారిని పోస్ట్ మార్టం చలాన్ గురించి అడిగింది కోర్టు. కలకత్తా హైకోర్టు ముందు సబ్మిట్ చేసిన పోస్ట్ మార్టం చలాన్ ఇప్పుడు ఎలా మిస్ అయిందని కోర్టు కపిల్ సిబాల్ని క్వశ్చన్ చేసింది. ఈ కేసులో ఎన్నో అవకతవకలు ఉన్నాయి అని గ్రహించిన సుప్రీంకోర్టు ఈ కేసు విషయంలో కొత్త స్టేటస్ రిపోర్ట్ని సెప్టెంబర్ 17న సబ్మిట్ చేయాలి అని సుప్రీంకోర్టు సిబిఐని ఆదేశించింది. సెప్టెంబర్ 14న కేసులో ఒక పెద్ద ట్విస్ట్ వచ్చింది. ఆల్రెడీ సిబిఐ కస్టడీలో ఉన్న సందీప్ ఘోష్ని మళ్ళీ అరెస్ట్ చేసింది సిబిఐ. ఇంతకుముందు ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్ కేసులో సందీప్ని అరెస్ట్ చేసిన సిబిఐ ఈసారి మాత్రం జూనియర్ డాక్టర్ రేప్ అండ్ మర్డర్ కేసులో అరెస్ట్ చేస్తున్నట్లు ప్రకటించింది. సందీప్ ఘోష్తో పాటు తలా పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ అయిన అభిజిత్ మండల్ని కూడా సిబిఐ అరెస్ట్ చేస్తుంది. ఎఫ్ఐఆర్ని ఫైల్ చేయడంలో డిలే ప్లస్ డిస్ట్రక్షన్ ఆఫ్ ఎవిడెన్స్ని కారణంగా చూపిస్తూ సిబిఐ వీళ్ళిద్దరిని అరెస్ట్ చేస్తుంది. ఆ తర్వాత సిబిఐ మళ్ళీ ఘోష్ మీద పాలిగ్రాఫ్ టెస్ట్ చేస్తుంది. ఈ టెస్ట్లో సందీప్ ఘోష్ చెప్పిన ఆన్సర్స్ని వాయిస్ అనలైజ్ చేశారు. ఈ అనాలిసిస్లో సందీప్ చెప్పే ఆన్సర్స్ డిసెప్టివ్గా అంటే మోసపూరితంగా
కీలకంగా ఉన్నాయి అని సిబిఐ అఫీషియల్స్ చెప్పారు. అంతేకాదు ఆగస్టు 9 రోజు మార్నింగ్ 9:58 జూనియర్ డాక్టర్ డెత్ న్యూస్ సందీప్కి తెలిసింది. కానీ సందీప్ వెంటనే పోలీసులకి కంప్లైంట్ ఇవ్వకుండా ఒక సూసైడ్ థియరీని బిల్డ్ చేశాడు. తలా పోలీస్ స్టేషన్ ఆఫీస్ ఆఫ్ ఇన్ఛార్జ్ అభిజిత్ మండల్తో ఆగస్టు 9:10 మాట్లాడాడు సందీప్. కానీ అన్యాచురల్ డెత్ రిజిస్ట్రేషన్ మాత్రం 11:30 జరిగింది అని కూడా సిబిఐ అఫీషియల్స్ చెప్పారు. సుప్రీంకోర్టు ఆర్డర్ చేసినట్టుగానే సిబిఐ ఈ కేసులో కొత్త స్టేటస్ రిపోర్ట్ని సెప్టెంబర్ 17న కోర్టులో సబ్మిట్ చేసింది. ఈ రిపోర్ట్లో సిబిఐ మెన్షన్ చేసిన డీటెయిల్స్ చాలా డిస్టర్బింగ్గా ఉన్నాయి అని చెప్పిన కోర్టు రిపోర్ట్ని మాత్రం బయట పెట్టలేదు. ఆ రిపోర్ట్ని బయట పెడితే ఇన్వెస్టిగేషన్ సాగటం కష్టమని సుప్రీంకోర్టు వెల్లడించింది. కానీ లాస్ట్ హీరింగ్లో సుప్రీంకోర్టు క్వశ్చన్ చేసిన పోస్ట్ మార్టం చలాన్ గురించి వెస్ట్ బెంగాల్ స్టేట్ తరపున అడ్వకేట్ సిబాల్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. పోస్ట్ మార్టం స్లిప్ చలాన్ అనేది 1997 నుంచి యూజ్ చేయట్లేదు అన్నారు. అయితే చీఫ్ జస్టిస్ మాత్రం కపిల్ సిబాల్ ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ని కొట్టిపడేశారు. వాడుకలో ఉన్నా లేకపోయినా ఒకసారి హైకోర్టులో సబ్మిట్ చేసినప్పుడు ఆ చలాన్ని సుప్రీంకోర్టులో కూడా సబ్మిట్ చేసి తీరాలి అని చెప్పిన చీఫ్ జస్టిస్ పోస్ట్ మార్టం చలాన్ గురించి కూడా ఇన్వెస్టిగేషన్ చేయాలని సిబిఐని ఆదేశించారు. నెక్స్ట్ హీరింగ్ని అక్టోబర్ 1కి వాయిదా వేసింది సుప్రీంకోర్టు. అయితే కేసులో కొత్త ఎవిడెన్స్ని సిబిఐ సంపాదించిందని రిపబ్లిక్ మీడియా వాళ్ళు బయటపెట్టారు. సందీప్ ఘోష్ మొబైల్లో డిలీట్ చేసిన వాట్సాప్ చాట్ని సిబిఐ రికవర్ చేసింది. రికవర్ చేసిన చాట్ని సిబిఐ అయితే ఇంకా బయటపెట్టలేదు. కానీ ఈ వాట్సాప్ మెసేజెస్ కేస్ ఇన్వెస్టిగేషన్లో చాలా కీలకం కాబోతున్నాయి. పూర్తి చాట్ బయటకు రాకపోయినా రిపబ్లిక్ వరల్డ్ న్యూస్ ఛానల్ సోర్సెస్ ప్రకారం తెలిసింది ఏంటంటే సందీప్ ఎవరో అమ్మాయి గురించి మాట్లాడుతూ ఆ అమ్మాయి లిమిట్స్ క్రాస్ చేస్తుంది అని ఆ చాట్లో అన్నాడంట. సో మొదట్లో ఈ కేసు ఇన్వెస్టిగేషన్ పెద్దగా ముందుకు వెళ్ళలేదు. కానీ సుప్రీంకోర్టు ఈ కేసుని సీరియస్గా తీసుకోవడంతో ఈ కేసులో కొత్త ఎవిడెన్స్లు బయటకు వస్తున్నాయి. ఈ కేసులో న్యాయం జరగాలని కోల్కతా డాక్టర్స్ ప్రొటెస్ట్ చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. రాత్రి పగలు తేడా లేకుండా డాక్టర్స్ స్ట్రైక్ చేయడం వెనక ఉన్న వాళ్ళ బాధ అందరికీ అర్థమవుతుంది. కానీ ఈ డాక్టర్స్ ప్రొటెస్ట్ వల్ల 23 మంది పేషెంట్స్ చనిపోయారంట. సో ఒక ఆడపిల్లకి న్యాయం జరగకపోగా సామాన్య ప్రజలు 23 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. అయితే ప్రజలు పడుతున్న కష్టాలని అర్థం చేసుకున్న కోల్కతా డాక్టర్స్ 41 రోజుల తర్వాత తమ ప్రొటెస్ట్ని పార్షియల్గా విత్డ్రా చేసుకొని సెప్టెంబర్ 21 నుంచి వైద్యం అందించడం మొదలుపెట్టారు. ఈ వీడియో రికార్డ్ చేయబోతున్న టైంకి ఎగ్జాక్ట్ కంటే కెమెరా ఆన్ చేశాను. ఆ టైంకి లేటెస్ట్గా సిబిఐ నుంచి కొత్త న్యూస్ బయటకు వచ్చింది. ఈ కేసుకి సంబంధించి కొన్ని ఫాల్స్ రికార్డ్స్ని తలా పోలీస్ స్టేషన్లో క్రియేట్ చేశారంట. తలా పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ అభిజిత్ మండల్ని అరెస్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఈ విషయం సిబిఐకి తెలిసింది. సిబిఐ ఈ విషయాన్ని కోల్కతా లోకల్ కోర్టు ముందు పెట్టింది. కోర్టు తలా పోలీస్ స్టేషన్లో ఉన్న సీసీటీవీని సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించి ఎగ్జామిన్ చేయించాలని ఆర్డర్ వేసింది. ఈ ఫాల్స్ రికార్డ్స్ ఎవరు క్రియేట్ చేయించారు, ఎందుకు క్రియేట్ చేయించారు అనేది ఇంకా తెలియాల్సి ఉంది. కోల్కతా పోలీసులు మాత్రం ఇప్పటి వరకు దీని మీద ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వలేదు. రిపబ్లిక్ మీడియా వాళ్ళు బయటపెట్టిన సందీప్ ఘోష్ వాట్సాప్ న్యూస్ కానీ నిజమైతే కేసులో చాలా పెద్ద డెవలప్మెంట్ వచ్చినట్లే. నిజంగా ఆ చాట్లో సందీప్ విక్టిమ్ గురించి మాట్లాడా, ఆర్జీ కార్లో సందీప్ చేసే అరాచకాలకి అడ్డు వచ్చినందుకే విక్టిమ్ని చంపించారా అనేది సిబిఐ ఫర్దర్గా చేసే ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది. అక్టోబర్ 1న నెక్స్ట్ హీరింగ్ ఉంది. దాంట్లో ఏమైనా మేజర్ డెవలప్మెంట్స్ వస్తే ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటాను. అవి మిస్ అవ్వకూడదు అనుకుంటే మీరు ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ కాకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు ఇంపార్టెంట్ అనిపిస్తే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఒక మంచి మళ్ళీ కలుసుకుందాం. సెలవు. బాయ్ బాయ్.